నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీ. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ తాలిబాన్ ప్రభుత్వంకు సంబంధించినటువంటి మంత్రి ఇండియాకి వచ్చి జయశంకర్ లాంటి నాయకులను కలవడం జరిగింది. మరి ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని మన భారత ప్రభుత్వం గుర్తించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘన్ ప్రభుత్వం మీద వాళ్ళు దాడి చేసి ఒక మిలిటెంట్ లాగా వాళ్ళైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. దీన్ని చాలా మంది గుర్తించలేదు, దాంట్లో ఇండియా ఒకటి. సో ఇండియా నచ్చి కలవడం జరిగింది. మళ్ళా ఇదే ఆఫ్ఘనిస్తాను అటు పాకిస్తాన్తో లొల్లులు అవుతున్నప్పటికీ పాకిస్తాన్తో వెళ్ళి చర్చలు జరుపుతుంది, అటు చైనాతో చర్చలు జరుపుతుంది, ఇరాన్తో రష్యాతో కూడా చర్చలు జరుపుతుంది. మరి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా చేస్తుంది అంటే అమెరికాను ఎదిరించడానికి. అమెరికా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేసు మాకు మళ్ళీ కావాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మీద ఒత్తిడి తెస్తుంది. అయితే గతంలో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఎయిర్ బేసు అమెరికా అండర్లో ఉంటుండే. ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి చాలా మంది సైనికులు ఉంటుండే. సో అమెరికా వీళ్ళ అంటే అక్కడ తీవ్రవాదాన్ని నిరోధించడానికి కావచ్చు, ఆ దేశ అభివృద్ధి కావచ్చు, కొన్ని ఫండ్స్ ఇస్తూ ఆ ఎయిర్ బేస్ను ఈ అమెరికా యూజ్ చేసుకుంటుంటుండే. కాకపోతే 2021లో అప్పుడున్నటువంటి బైడెన్ ఏం చేసిందంటే ఈ ఎయిర్ బేస్ ఇక మాకు వద్దు, మీతో మాకు రూపాయి లాభం లేదు, మేము మా దేశానికి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి అక్కడున్న సైనికులందరినీ రిటర్న్ తీసుకుంది. ఆ ఎయిర్ బేస్ను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పింది. సో ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి మొత్తం మీద మాకు అది కావాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రంప్ తాత పట్టుబడుతుండు. ఎందుకు అంటే అటు ఇరాన్తోని గొడవలు ఉన్నాయి, తర్వాత ఇటు ఇండియా చూసుకున్నట్లయితే ఇండియా ఎప్పటికున్నా కానీ ఇండియా వల్ల అమెరికాకు ప్రమాదం అని చెప్పేసి అది గట్టిగా నమ్ముతుంది. సో వీటన్నిటి విషయంలో అక్కడ ఎయిర్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి బైడెన్ దాన్ని ఇడిచిపెట్టింది, కానీ అది మాకు చాలా ముఖ్యమని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ట్రంప్ వాదిస్తున్నాడు. కానీ ఇప్పుడు అంటే ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు అంటే ఈ ఎయిర్ బేస్ కాదు కదా, ఇక్కడ ఒక ఇంచు జాగా కూడా మీకు ఇయ్యమని చెప్పేసి తాలిబాన్లు ప్రకటిస్తారు. అవసరమైతే మీతో యుద్ధం చేయడానికి కూడా రెడీ కానీ ఈ ఎయిర్ బేస్ ఇయ్యమని చెప్పేసి తాలిబాన్లు అంటారు. సో దానికోసము చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నిటితోని చర్చలు జరుపుతూ వాళ్ళందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ఇండియా ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ఒకవేళ అమెరికా గిట్లా ఇరాన్లో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకుంటే ఆల్రెడీ ఇక్కడ పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఎయిర్ బేస్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ను దగ్గర తీసుకుంటారు, తర్వాత ఇటు పాకిస్తాన్ను దగ్గర తీసుకుంటారు, తర్వాత అటు ఇరాన్ను ఎదిరించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. మొత్తం మీద ఆ రెండు దేశాలు కూడా భారతదేశం పట్ల వ్యతిరేకత వచ్చి దీని మీద కూడా వాళ్ళు పగ పెంచుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అంటే వాళ్ళు అట్లా తయారు చేస్తారు. చుట్టూ ఉన్న దేశాలు కూడా ఒకటి ఎట్లయితేనో మనం గమనించవచ్చు. ఈ అమెరికా ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ఒక్క ఎయిర్ బేస్ కాదు, ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్లేస్లలో తన ఎయిర్ బేస్లను స్థాపించి పెట్టుకుంటుంది. సో ఎప్పుడు ఏ యుద్ధం వచ్చినా, ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా కానీ ఆ ఎయిర్ బేస్లను అక్కడ ఉన్న సైనికులను వాడుకొని ఆజమాయిషీ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లే కాదు, అటు మనం ఇండోనేషియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఖతర్, కువైట్, తర్వాత బెహ్రాన్ లాంటి దేశాల్లో కూడా దీనికి ఎయిర్ బేస్లు ఉన్నాయి. సో మరి ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుందంటే నీతో యుద్ధం అనే ఎత్త కానీ ఎయిర్ బేస్ ని అని చెప్తుంది. మరి అమెరికా, ఆఫ్ఘనిస్తాను చాలా చిన్న దేశము, అమెరికా కావాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేయొచ్చు, కానీ చెయ్యదు. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఈ తాలిబాన్ల ప్రభుత్వము మిగతా అన్ని దేశాలతో చర్చలు జరిపి అటు ముస్లింకు సంబంధించినటువంటి అరబ్ కంట్రీస్ లాంటి అన్ని కంట్రీస్లను కలుపుకపోయి దాదాపు 40 దేశాలను కలిపి వీళ్ళు ఒక ముస్లిం నాటో లాంటి ఒక వేదికను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంటే ముస్లింలకు సంబంధించినటువంటి దేశాలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి దాన్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళు ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇప్పటికే ఆల్రెడీ అటు ఇరాన్తోని, ఇటు ఇండియాతోని, రష్యాతోని, చైనాతోని చిన్నగా మెల్లగా ఆల్రెడీ లొల్లు అవుతున్నాయి. తర్వాత మొన్న ఆ మధ్యలో ఖతర్లో కూడా గొడవలు జరిగినాయి. సో ఇరాన్కు సంబంధించి యుద్ధ వాతావరణం ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆల్రెడీ ఈ ఏదైతే టారిఫ్ వార్ ఉందో అది కూడా అమెరికాకు మైనస్ పాయింట్ అయింది. ఒకవేళ అమెరికా గిట్లా ఆఫ్ఘన్ మీద యుద్ధానికి వస్తే అది ఓన్లీ ఆఫ్ఘనిస్తాను అమెరికా యుద్ధం కాదు. ఎందుకంటే ఈ ముస్లిం సంబంధించినటువంటి లీగ్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి ముస్లిం కంట్రీస్ వర్సెస్ అమెరికా అన్నట్టు అవుతుంది. సో ఇది ఎప్పటికున్నా కానీ అమెరికాకు దెబ్బ కాబట్టి సో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి అమెరికా రాలేదు. కాబట్టి ఇప్పుడు అమెరికా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఇరకాటంలో పడుతుంది. సో అది ఒక వంతుకు ట్రంప్ అయిన బొందలని తవ్వుకొని పడుతున్నటువంటి సిచ్యువేషన్. రష్యా, చైనా, భారత్, ఆఫ్ఘనిస్తాన్, ముస్లిం కంట్రీస్ సో అన్ని కలిసి మొత్తం మీద అయితే ట్రంప్ను ఒక బికార్ లెక్క అంటే పక్కపడి నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి.
సో ఇంకొకటి ఏంటంటే మరి ఆఫ్ఘనిస్తాన్కు ఇటు ఇండియాకు ఉండే రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన చాలా చర్చలు అయితే నడుస్తున్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్కు మనం ఇప్పుడు కాదు గతంలో నుంచి వెళ్ళి కూడా చాలా సాయం అయితే చేశారు. 1947 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు $3 మిలియన్ అక్కడ వాళ్ళకు సాయం చేసినట్టయితే రికార్డ్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఏదైతే ఒక డ్యామ్ ఉంటుంది, సాల్మా డ్యామ్కు నిర్మించడానికి ఇండియా నుంచి చాలా ఫండ్స్ పోయినాయి. అక్కడ పార్లమెంట్ నిర్మించడానికి చాలా ఫండ్స్ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, రోడ్లకు సంబంధించి కావచ్చు, భవనాలకు సంబంధించి చాలా వరకు అయితే ఇండియా నుంచి వెళ్ళి ఫండ్స్ వెళ్ళినాయి, వాళ్ళకు సాయం చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఈ తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడక ముందు ఇండియా చాలా సాయం చేసింది, కానీ ఏర్పడిన తర్వాత మరి తాలిబాన్లు ఇటు పాకిస్తాన్తో కలిసి ఇండియా పైన ఏదైనా దాడి చేసే ప్రయత్నం చేస్తారా, వీళ్ళిద్దరు కలిసిపోయి గిట్ట మనకేమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారా అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఏంటంటే తాలిబాన్లు కూడా మిలిటెంట్ సంస్థ అయినప్పటికీ వాళ్ళు ఆలోచించారు దిమాగ్ పెట్టి. ఎందుకంటే గతంలో ఇన్ని బిలియన్ల డాలర్ల సాయం చేసిర్రు. పాకిస్తాన్ నమ్ముకుంటే ఏముండదు, ఆ గోధుమలు కూడా దొరికాయి. ఇండియాని నమ్ముకుంటే మనకు ఎప్పటికున్న లాభం అని చెప్పేసి వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకోసమని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. సో గతంలో కూడా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పాకిస్తాన్ ఎలాంటి కరువు ఏర్పడిందో ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే కరువు ఏర్పడేది. అసొంటి టైంలో తాలిబాన్ ప్రభుత్వానికి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, అక్కడ ఉన్నటువంటి జనాలకు ఎవరు కూడా సాయం చేయలేదు. కానీ మొన్న ఆ మధ్య ఇండియా నుంచి వెళ్ళే చాలా వరకు గోధుమలు వెళ్ళినాయి, గోధుమలు పంపించారు, కొన్ని రైస్ పంపించారు, తర్వాత మెడిసిన్స్ కూడా పంపించడం జరిగింది. అందుకోసమని తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడు భారతదేశానికి కృతజ్ఞతగానే ఉంటుంది, సో మిత్ర దేశంగానే భావిస్తుంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్తో గొడవైనా కానీ మీరు ఆ పక్క రండి, మేము ఈ పక్క అత్తము, పాకిస్తాన్ ఇరకన పెడదా అని చెప్పేసి తాలిబాన్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ప్రజలు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. సో మరి మనం ఎందుకు సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి ఎప్పటికున్న ఆయనతో మనకు పని పడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ మనం దగ్గర తీసుకోకపోతే అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఏర్పడం కావచ్చు, అక్కడ నుంచి దిగుమతి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ పాకిస్తాన్ ఇరకాటంలో పెట్టాలంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు అది ఇస్లామిక్ కంట్రీ, ఇది ఇస్లామిక్ కంట్రీ, అక్కడ ముస్లింలే ఉంటారు, ఇక్కడ ముస్లింలు ఉంటారు. మరి ఎందుకు పాకిస్తాన్కు మనకు శత్రువుల బిహేవ్ చేస్తుంది, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మనకు మిత్రదేశంగా ఉంటుంది అంటే ఇంకొక చిన్న స్టోరీ ఉంది. అసలు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు లొల్లి ఏంటంటే 1893లో ఇటు ఆంగ్లేయులు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రాజులతోని వాళ్ళు యుద్ధానికి వెళ్తే వాళ్ళతోని కొట్లాడలేకపోతారు ఆంగ్లేయులు. సో అందుకోసం ఏం చేస్తారంటే వీళ్ళు బలవంతులు ఉన్నారు, వీళ్ళతో మనం పోరాడలేము, అట్టిగా మన సైన్యం చనిపోతుందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు ఒక బార్డర్ లైన్ గీస్తారు. బార్డర్ లైన్ గీసి వాళ్ళతో ఒప్పందం చేసుకుంటారు, మీతోని మేము ఎసుంటి లొల్లికి రాము, మీ బతుకు మీరు బతుకుర్రి, మా బతుకు మేము బతుకుదాం అన్నట్టు ఒక బార్డర్ లైన్ గీసిపోతారు. సో ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే యువతల అంటే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నివసించే ఒక ప్లేస్ ఉంటుంది, ఖైబర్ పఖ్తుంఖ్వా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ కు సపోర్ట్ చేసే ప్రజలు, ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడనే ఉంటారు. సో మరి 1893 నుంచి వెళ్ళి ఇటు పాకిస్తాన్లో కలిసింది కదా, వీళ్ళు పాకిస్తాన్లో కలిస్తే అయిపోద్ది కదా అంటే వాళ్ళు ఇప్పటికీ ఇంటలేరు. ఎందుకంటే మేము ఆఫ్ఘనిస్తాన్ ప్రజలమని చెప్పేసి పాకిస్తాన్ను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సో ఆ విషయంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్కును పాకిస్తాన్కు గొడవలు జరుగుతున్నాయి. అంటే బార్డర్ ఉన్నప్పుడు ఏదో లొల్లులు జరుగుతూనే ఉంటాయి. సో ఆ ప్రాంతం వల్ల మొత్తానికైతే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే వీళ్ళు వాళ్ళని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు, ఆ ప్లేస్లో నివసించే ప్రజలను. మిగతా పాకిస్తాన్ చెందినటువంటి ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళను కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అటు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ బార్డర్ సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయి, ఇటు మనకు కూడా పిఓకేకి సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయి. సో ఎప్పటికైనా కానీ ఈ అంశం మనకు యూజ్ అవుతుందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ తాలిబాన్ పర్యటన ఇంకా జరుగుతుంది. సో ఇది ఏ దిశగా దారితీస్తుంది, మరి తాలిబాన్లు కూడా మిలిటెంట్ కు సంబంధించినటువంటి సంస్థలే కాబట్టి దానివల్ల మనకి ఏమన్నా ఇరకాటంలో పడే ఆస్కారం ఉంటుందా, మరి అమెరికా సిచ్యువేషన్ ఏముంటుంది? సార్ ఈ సందర్భం గురించి, ఈ సన్నివేశం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మళ్ళీ ఇలాంటి అంతర్జాతీయానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఎక్కువ టాపిక్స్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం.